ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలోని ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం సభాధ్యక్షులు రమేష్ నిర్వహించగా ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా వావిలాల స్వామి మాదిగా హాజరై మాట్లాడుతూ వెంకటాపురం మండలం బోధాపురం గ్రామ శివార్లో సర్వే నెంబర్ 7/15 మరియు 56/4 జెడ్లో సెటిల్మెంట్ పట్టాలు గుద్దేటి ఎల్లయ్య మరియు వారి వారసత్వం 1960కి ముందు నుండి తెలంగాణ నిజాం ప్రభుత్వం మాదిగలకు ఇనాం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిలో గత 70 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న గుద్దేటి లాలమ్మ భర్త పెంటయ్య కుమారుడు ఎల్లయ్య ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నారని ఈ నెల 21వ తేదీన మా మామ గుద్దేటి ఎల్లయ్య సంపాదించిన భూమి అని భూమిపైకి వెళ్లి చెత్తాచెదరం శుభ్రం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ఈ భూమి మాదని నకిలీ పత్రాలతో వచ్చిన గుడిశెల సత్తయ్య సన్ ఆఫ్ నర్సయ్య గుడిశెల అనసూయ భర్త సత్తయ్య గోడిశాల కమల కుమారి తండ్రి సత్తయ్య గోడిశెల రాజేష్ తండ్రి రమణయ్యలు ఆ భూమి వద్దకు చేరుకొని గుద్దేటి లాలమ్మను కులం పేరుతో దూషించి విచక్షణ రహితంగా తాను 70 ఏండ్ల పైబడి అని చూడకుండా తీవ్రంగా దెబ్బలు కొట్టి దెబ్బలు బయటకు కనపడకుండా పిడిగుద్దులతో వీపు పైన కడుపుల తన్ని గాయపరిచినారని ఆరోపించారు. గాయపరిచిన వారిని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ కు తరలించి జైలుకు పంపాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఇక ముందు మా మాదిగ దళిత బిడ్డలపైన దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ముఖ్యంగా పోలీసు వారిపై ఉందని తెలియజేస్తూ ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గుద్దేటి సర్వేశ్వరరావు, ఎంఎస్పీ జిల్లా నాయకులు యాసం మహేష్, కోగిల మల్లికార్జున్ మరియు తదితరులు పాల్గొన్నారు. గుద్దేటి పెంటమ్మను కొట్టిన దానికి లాలమ్మను కొట్టిన దానికి మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము నష్టపరిహారంగా మరి ఆమెకు ఎంతో కొంత ఎక్స్గ్రేసియా ఇప్పించాలని చట్టపరంగా కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండలం బోధాపూరు గ్రామానికి సంబంధించిన గుద్దేటి పెంటయ్య భూమి బోధాపురం శివారులో ఉన్నటువంటి భూమిని సర్వే నెంబరు 715 మరియు 56/4 జెడ్లో ఉన్నటువంటి భూమి తెలంగాణ భారతదేశానికి స్వతంత్రం రాకముందే మాదిగలకు ఈ ప్రాంతంలో ఎవరైతే వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారో వెట్టి చాకిరి చేసేవారికి మరి అక్కడ ఇనాము ఇవ్వడం జరిగింది. మరి మొన్న 21వ తారీఖు రోజున అదే గ్రామానికి సంబంధించిన అక్కడ ఉండబడే కుమ్మరి కులానికి సంబంధించిన కొందరు బీసీలు పేరు గుడిశాల సత్యయ్య మరియు వాళ్ళ భార్య అనసూయ, రమణ కుమారి, కమల కుమారి వాళ్ళ కూతురు, అదేవిధంగా గుడిశాల రాజేషు, వీళ్ళ నలుగురు ఏదైతే ఈ నివాస స్థలము గుద్దేటి లాలమ్మకు సంబంధించినటువంటి నివాస స్థలంలో అక్కడికి వెళ్ళి ఆమె తన భూమిలో చెత్త శుభ్రం చేస్తుండగా ఈ భూమి మాది, మీ భర్త మాకు అమ్మిండని చెప్పేసి నకిలీ పత్రాలతో వచ్చి మరి గుద్దేటి లాలమ్మ పైన తీవ్రమైనటువంటి దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా నువ్వు మాదిగ దానివి, నీకు ఏం అవసరము, ఇది మా భూమి అని చెప్పేసి మరి వాళ్ళు కులహంకారంతో ఆమెను దూషించి మరి విపరీతమైనటువంటి పిడిగుద్దులతోని ఆమెను గాయపరిచి ఆమె మరి హాస్పిటల్కి పోయే విధంగా ఆమెను కొట్టి చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొన్నటికి మొన్న మరి సూర్యాపేట ప్రాంతంలో కోదాడ ప్రాంతంలో మరి జరిగినటువంటి సంఘటన కల్ల రాజేషు పై లాకప్ డెత్ జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు ఆత్మరక్షణ లేదు. మరి ఈరోజు చూసుకుంటే మరి ఈ నూగురు వెంకటాపురం ఆల్బాక ప్రాంతంలో చూసుకుంటే మరి బోధాపురం గ్రామ శివారులో ఇవాళ ఇదే సర్వే నెంబర్కి సంబంధించిన నివాస భూమిలో ఉంటున్నటువంటి గుద్దేటి లాలమ్మను వారి కుటుంబ సభ్యులపై జరిగినటువంటి దాడిని మనము తీవ్రంగా ఖండిస్తూ వారి పైన వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి
వారిని వెంటనే రిమాండ్కి తరలించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వావులాల స్వామి మాదిగ, నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు.